సందేహం గురువు గారు, ఇంటి ముందు ప్రతిరోజు ముగ్గులు వేస్తుంటారు మహిళలు, దాని ప్రత్యేకత ఏంటి, ఎందుకు వేయాలి? మనం గడపను పసుపుతో కుంకుమతో అలంకరిస్తాం. అసలు గడప ఎందుకు పెట్టారు ఆలోచిద్దాం. పల్లెటూళ్ళల్లో గడప కనుక లేకపోయినట్టయితే ఈ పాములు తేళ్లు సరే, ముఖ్యంగా పాములు ఇలా గడప పైకెక్కి ఇంట్లోకి ప్రవేశించే అవకాశం ఉంది. వాటిని గడపలు నిరోధిస్తాయి. రక్షణకు పెట్టుకుంటాం, రక్షణ కోసం గడపలు ఉంటాయి పల్లెటూళ్ళల్లో, తప్పనిసరిగా ఉంటాయి. తర్వాత గడపకు ముందే చెప్పులు వదిలి కాళ్ళు చేతులు పరిశుభ్రం చేసుకొని తర్వాత ఇంట్లోకి ప్రవేశిస్తారు. దానికి పసుపు పోస్తారు, హైజెనిక్ అన్నమాట. అక్కడ మామిడాకు తోరణం కడతారు. ఆక్సిజన్, మామిడాకు అంటే ఆక్సిజనే కదండి. అవును. కాబట్టి అందంగా ఉంటుంది, అలంకారంగా ఉంటుంది, ఆరోగ్యంగానూ ఉంటుంది. కాబట్టి గడపను పసుపుతో కుంకుమతో అలంకరించి ముందు ముగ్గు వేస్తారు. రంగవల్లులో అందంగా ఉంటుంది, అందులో సౌందర్యం ఉంది, సౌందర్యోపాసన, శాస్త్రీయత కూడా ఉంది. ఎప్పుడైతే మీరు అక్కడ అందంగా ముగ్గు వేశారో, ఆ ముగ్గును సామాన్యంగా దేంతో వేస్తారు? పిండితో వేస్తారు, లేకపోతే ఇప్పుడు పసుపుతో వేస్తారు, లేకపోతే కుంకుమతో వేస్తారు, లేకపోతే ఈ ముగ్గు పిండి అని దొరుకుతుంది. ముగ్గు పిండితో ముగ్గేస్తే సూక్ష్మజీవులు నశిస్తాయి, అంటువ్యాధులు నశిస్తాయి. ఆ పిండితో మాత్రమే వేయాలంటారు, ముగ్గు పిండితో వేయాలి. కొంతమంది ఏం చేస్తారంటే భూతదయని దృష్టిలో పెట్టుకొని మామూలు బియ్య పిండితో వరి పిండితో కూడా ముగ్గులు వేస్తుంటారు కొందరు. అవి దేనికి ఉపయోగపడతాయి అంటే చీమలకి వాటికి ఆహారంగా ఉపయోగపడతాయి. ఇక్కడ భూతదయ ఉంది, అక్కడేమో విషక్రిముల యొక్క నిరోధం ఉంది. పసుపు రాయటం వల్ల పసుపు రాస్తారు, గడపకు పసుపు రాస్తారు. ఆడవాళ్ళు ఎక్కువగా పనులు చేస్తూ ఉంటారు కదా ఇళ్లలో, ఎంతసేపు వాళ్ళ కాళ్ళు నీళ్లలో నానుతూ ఉంటాయి. దాని నుంచి వాళ్ళు రక్షించుకోవడం కోసం మోకాళ్ళ కింది భాగం అంతా లేకపోతే పాచి పడుతుంది, రెండు కాళ్ళ మధ్య భాగాల్లో పగుళ్ళు వస్తాయి, అరికాళ్ళకు పగుళ్ళు వస్తాయి. కాబట్టి ప్రతిరోజు కంపల్సరీగా కాళ్ళకు పసుపు పూస్తూ ఉండాలి. పొద్దున్నే స్నానం పసుపు పూసుకోవాలి, స్నానం అయిన తర్వాత మళ్ళీ పసుపు పూసుకోవాలి. ఎవరన్నా మన ఇంటికి పేరెంటానికి వచ్చారనుకోండి, కాళ్ళకు పసుపు పూయాలి. ఇప్పుడు పేరెంటాలు లేవు, పసుపు లేదు, ఇంకా ఆరోగ్యం బాగా ఉండమంటే ఎట్లా ఉంటుందండి? ఎవడన్నా ఇంటికి వస్తే వాడికి ఏం చేయాలి? ఆదరణగా పూర్వకాలంలో చేసేవాడు, నాకు తెలుసు. శ్రావణ మాసంలో ఈ వాయినాలని ఇస్తారు. ఇచ్చినప్పుడు ఏం చేస్తారు? కాళ్ళకు ముందు పసుపు పూసి గంధము కుంకుమ, గంధము ఇచ్చి కుంకుమ ఇచ్చి తర్వాత వాళ్ళకి ఏదో అరటిపండు ఔషధమే, తమలపాకులు ఔషధమే. తమలపాకులో ఎంత ఔషధి గుణం ఉందండి. దీన్ని నాగవల్లి అంటారు, తమలపాకు నాగవల్లి అని పేరు. అరటిపండు ఎంత మంచిదండి. అరటిపండు తినండి, రోజు ఒక అరటిపండు తినండి, మజ్జిగలో కలిపి తినండి, ఆనందంగా ఉంటుంది. చాలా చీప్గా దొరుకుతుంది పైన, దానికోసం మీరు ఏం ఖర్చు పెట్టక్కర్లే. ఇవాటికి కూడా మీకు రూపాయికో అరటిపండు దొరుకుతుంది. మరో సందేహం గురువు గారు, అడగండి. ఇంట్లో ధూపం వేస్తుంటారు, ఆ ధూపం ఎందుకు వేయాలి, దేనితో వేయాలంటారు? నా చిన్నప్పుడు అంటే 1940 1940 మేము హోటల్కి వెళ్ళేవాళ్ళం అమ్మా. మా ఊళ్ళో 1940 నాటి మాట చెప్తున్నా. అప్పుడు హోటల్కి పొద్దున్నే 6 గంటలకు వెళ్ళేసరికి ఆ అయ్యర్ ఏం చేసేవాడు తెలుసునా అండి? ఒక వెడల్పాటి ఇది ఏమంటారు దాన్ని, గరిటె తీసుకొని దాని మీద సాంబ్రాన్ని చల్లి అన్ని దేవీ దేవతల పటాలు ఉండేవి అక్కడ పైన. అతను తమిళేను. ఆ పటాలందరికీ చూపించి మొత్తం తిప్పేవాడు. పాప ఏదో చాదస్తుడు, దైవభక్తుడు అనుకునేవాడిని. దైవభక్తి సరే, అది ఏం చేస్తాయంటే ఇక జనాలు రావడం మొదలు పెడతారు కదా, దానివల్ల ఏమవుతుంది? అక్కడ పొల్యూషన్ వస్తుంది. ఈ ధూపం ఏం చేస్తున్నది? ఆ పొల్యూషన్లో వచ్చినటువంటి అంటువ్యాధులను, క్రిములను, సూక్ష్మజీవులను నశింపజేస్తున్నది.